క్షరాక్షరాత్మిక సర్వలోకేశీ విశ్వధారిణి త్రివర్గధాత్రి శుభగ త్రైంబక త్రిగుణాత్మిక. వివరణ: క్షరాక్షరాత్మికాయే నమః. క్షరము అనగా నశించునది, అక్షరము అనగా నశించనిది. పాంచభౌతికమై దృశ్యమగుచున్న ప్రపంచము నశించిపోవునది. కూటస్థుడైన ఆత్మ నశించనిది. రెండును అమ్మ స్వరూపములే. అందువలన అమ్మ క్షరాక్షరాత్మిక. సర్వలోకేశే నమః. కైలాసము, వైకుంఠము, సత్యలోకము, 14 భువనములు మొదలైన అన్ని లోకములకు తల్లి. విశ్వధారిణ్యే నమః. విశ్వము అనగా సమస్తము అనే అర్థము. జడ చేతనాత్మకమైన సమస్త ప్రపంచము యొక్క ఉనికికి తల్లియే కారణము. అన్నిటియందు ప్రతి అణువులోనూ తల్లి శక్తి రూపమున ఉన్నది. ఆమె లేకున్నా విశ్వమే లేదు. అందుకే ఆమె విశ్వధారిణి. త్రివర్గదాత్రియే నమః. త్రివర్గము అనగా ధర్మార్థ కామములు. వీనిని ఇచ్చినది తల్లి అనగా భక్తులను ధర్మార్థ కామములందు ప్రవర్తింపచేయునది. ధర్మబద్ధమైన అర్థ కామములందు భక్తులను ప్రవర్తింపచేయు తల్లి. శుభగాయే నమః. భగము అనగా జ్ఞానము, వైరాగ్యము, కీర్తి, మహాత్మ్యం, ఐశ్వర్యం, యత్నం, ధర్మం, మోక్షం మొదలైన అర్థములు ఉన్నాయి. ఈ లక్షణాలన్నీ కలిగినది తల్లి. 5 సంవత్సరముల కన్యను శుభగా అంటారు. త్రైంబకాయే నమః. అంబకము అంటే కన్ను. 3+ అంబక త్రైంబక అగును అనగా 3 కన్నులు కలది అని అర్థము. సూర్యచంద్రులు 2 కళ్ళు, అగ్ని 1 కన్ను. ఈ అగ్ని నేత్రాన్ని జ్ఞాననేత్రముగా మనం భావించాలి. శివుడు మన్మధుని 3వ కంటి మంటతో దహించాడు అంటే జ్ఞానముతో కామాన్ని గెలిచాడు అని అర్థము. త్రిగుణాత్మికాయే నమః. త్రిగుణములు అనగా సత్వరజస్తమో గుణములు. ఇవి సామ్యావస్థలో గల తల్లి. బ్రహ్మ, విష్ణు, రుద్రులకు తల్లి కావున ఆమె యందు 3 గుణములు సామ్యమును పొందినవి అని భావము.